ధను, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగుపోయినా. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎలాంటిది? కొడుకు ఇష్టాన్ని చూసి కష్టాన్ని ఇష్టపడ్డ తండ్రి, అలానే తండ్రి కష్టాన్ని చూసి ఇష్టాల్ని చంపుకున్న కొడుకు. ఇది ఎలాంటిదంటే ఎప్పటికీ ఎవ్వరికి చెప్పుకునే ప్రేమ ఇది. ఏంటంటే ప్రవీణ్, ఈ ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాదు ఈ ఫాదర్ అండ్ సన్ ఉన్న బాండ్ ఎలాంటిదంటే ఎవరికి అర్థం కాదు. ఒక్క కొడుకు మాత్రమే అర్థం అవుద్ది. ఫాదర్ కి అర్థం అవుతుంది, ఎందుకంటే ఆయన కూడా ఒకరికి ఒకప్పుడు కొడుకే కదా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ చాలా మంది వాళ్ళ ఫాదర్స్ కి ఒక గట్టి హగ్ ఇవ్వలేక, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పలేకున్నారు. ఆ ప్రేమ ఎవరికి అర్థం కాదు. అంటే అక్కడ ప్రేమ లేదని కాదు, చెప్పుకోలేరు, చూపించుకోలేరు. ఇఫ్ నిజంగా ఇలాంటి ఈ జనరేషన్ లో మీకు అలాంటి ఫాదర్ అంటే మీతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటున్నాడంటే ట్రస్ట్ మీ అంత లక్కీయెస్ట్ పర్సన్ ఈ యూనివర్స్ లో ఉన్నాడు. సీరియస్లీ చెప్తున్నా. ఇంకా చాలా పైన దీనికన్నా ఎక్కువ చెప్పానంటే నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోతానేమో. ఎందుకంటే నాకు మా ఫాదర్ కి ఉన్న బాండింగ్ కూడా సేమ్ ఇలాంటిదే. నాదని కాదు, చాలా మందిది ఇదే బాండింగ్, ఇదే ఫీలింగ్. ఎందుకు తెలీదు. లైక్ ఎట్లా అంటే మా నాన్న తలుచుకున్న ప్రతిసారి నాకు నీ పార్ట్నర్ కానివ్వు, ఒక అమ్మాయి ప్రేమ కానివ్వు, ఒక అమ్మ ప్రేమ కానివ్వు, ఇవన్నీ నీకు బాండ్స్, ఎమోషన్స్ ఇస్తే, నాన్న ప్రేమ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంది. ఆయనతో నువ్వు ఎక్కువ, ఆ పర్సన్ తో నువ్వు ఎక్కువ క్లోజ్ ఉండలేవు. ఆ ప్రేమ ఏంటో తెలియదు, చెప్పుకోలేని ప్రేమ అది. ఐఎమ్ సారీ, నేను కొంత ఎమోషనల్ అయిపోతున్నాను.